దురంధర్ ఎఫెక్ట్ మహేష్ బాబు మీద గట్టిగానే పడినట్టుందిగా. దురంధర్ సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది కదా. సీక్వెల్ మొదటి సినిమానేమో 3 గంటలకు పైగా ఉంది. దురంధర్ 2 అయితే 3.5 గంటలకు పైగా ఉంది కదా. ఇంత పెద్ద కథ ఎక్కడా బోరు కొట్టకుండా సక్సెస్ఫుల్ గా జనాన్ని థియేటర్లకి రప్పించడం, కూర్చోబెట్టడం చూసాం కదా. ఇప్పుడు మహేష్ బాబు వారణాసి కూడా దురంధర్ ఎఫెక్ట్ తో 2 పార్ట్లు అవుతుంది అంటూ ఉన్నారు. మామూలుగా అయితే ఒక సినిమాగానే వారణాసి రిలీజ్ అవుతుంది అని ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ కదా. కానీ దురంధర్ చూసిన తర్వాత ఇప్పుడు నిడివి పెంచబోతా ఉన్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఏఐతో క్రియేట్ చేస్తున్న సన్నివేశాల్ని ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి ఈ ఎఫెక్ట్ తో రిలీజ్ కూడా ఏమన్నా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా? మొదటి పార్ట్ 2027లో నెక్స్ట్ ఇయర్ ఇన్ అండ్ అరౌండ్ శివరాత్రికి విడుదలయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఎలా చూడాలి? దురంధర్ రాజమౌళితో సహా ఇండియన్ ఫిలిం మేకర్ల ఆలోచనల్ని మార్చేసిందా? రాజమౌళి బాహుబలి టైంలోనే భారీ సినిమాలు తీశారు కదా, 2 పార్ట్లుగా వచ్చారు కదా అంటారేమో. బాహుబలితో పోల్చినా కూడా దాదాపు 4 గంటలు ఉన్న దురంధర్ చాలా పెద్ద సినిమా కదా. పైగా ఈ టైంలో థియేటర్లకు రప్పిస్తూ బోరు కొట్టకుండా కూర్చోబెట్టడం అనే ఆస్పెక్ట్ దురంధర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆన్ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్తూ ఉన్నారు కదా. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి?